హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ నో వార్తలు. బిగ్ బాస్ సీజన్ 9 ఈరోజు శనివారం. రేపైతే ఎలిమినేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ వీక్ ఫస్ట్ ఎలిమినేషన్. అయితే ఇప్పటి వరకు ఎవరైతే నామినేషన్స్లో ఉన్నారో వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారో కనుక ఒకసారి చెక్ చేసినట్లయితే ఫస్ట్ ప్లేస్లో తనుజ ఉన్నట్లుగా తెలుస్తుంది. తనకి ఓటింగ్ చాలా బాగా పడింది. అలాగే సీరియల్ యాక్టర్ అవడం, ఈ మధ్యనే కుక్ విత్ జాతిరత్నాలు ఆ ప్రోగ్రాం ద్వారా కూడా తను జనాలందరికీ తెలిసింది. అలాగే హౌస్లో కూడా తను బాగానే అన్నింటిలోనూ ఇన్వాల్వ్ అవుతుంది. కొంచెం ఏడుస్తూ అది కనిపించినా కానీ ఫాలోయింగ్ మాత్రం బాగానే ఉంది. సో ఓటింగ్ కూడా తనకి బాగానే పడింది. సో ఫస్ట్ ప్లేస్ తనమే ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి సుమన్ శెట్టి. ఫస్ట్ నుంచి సుమన్ శెట్టి అసలు కనిపించలేదు హౌస్లో, ఎటువంటి టాస్క్ చేయలేదు, దేంట్లోనూ సరిగ్గా లేడు, కామెడీ కూడా చేయట్లేదు, ఏంటా అని చెప్పేసి అనుకున్నారు అందరూ కూడా. కానీ ఓటింగ్లో చూస్తే మాత్రం మంచి ఫాలోయింగ్తో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు సుమన్ శెట్టి. మామూలుగా అయితే అసలు ఫస్ట్ ఎలిమినేషన్ తనే అవుతాడేమో అన్నట్లుగా కూడా మొదటి 2 రోజులు తన ఆట తీరు చూస్తే అనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం సెకండ్ ప్లేస్లోకి వచ్చాడు సుమన్ శెట్టి. టాప్లో చూసాం ఇద్దరిని. ఇప్పుడు బాటమ్ 1, 2, 3 ఎవరో ఒకసారి తెలుసుకుందాం. బాటమ్ 1లో ఉంది షష్ఠీ వర్మగా తెలుస్తుంది. మరి ఏ ఉద్దేశంతో బిగ్ బాస్ హౌస్లో తనకి ఎంట్రీ లభించిందో తెలియదు. కానీ ఫస్ట్ వీక్ 5 డేసే గడిచాయి యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ ఎటువంటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ దేనికి కూడా స్కోప్ లేదు. ఇంకా ఒక్క నిన్న జరిగినటువంటి అంటే స్కిట్ తప్ప ప్రజెంట్ ఇప్పటివరకు కూడా ఏమీ జరగలేదు. ఒక టాస్క్, అది కూడా కెప్టెన్సీకి సంబంధించిన టాస్క్ అయ్యి జరిగినాయి తప్ప వేరేది ఏం చేయలేదు. సో షష్ఠీకి అంత స్కోప్ లేదు తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ తన టాలెంట్ ఏమైనా బయటపెట్టడానికి. కానీ మరి ఓటింగ్ పరంగా చూస్తే మాత్రం తను బాటమ్ 1లో ఉంది. ఇక బాటమ్ 2 వచ్చేటప్పటికి ఫ్లోరా షైనీ. మరి ఫ్లోరా షైనీ ఇప్పటివరకు ఈ 5 డేస్లో కూడా తను ఎటువంటి దాంట్లోనూ ఇన్వాల్వ్ అవ్వటం లేదు. సో చాలా మూడీగా ఉంటుంది. ఫస్టే సంజనతో గొడవ దగ్గర నుంచి చూస్తున్నాం. అప్పటి నుంచి తను అదే మూడ్లో కంటిన్యూ అవుతుంది. కేవలం హరీష్తోనూ ఒకళ్ళిద్దరితోనూ మాట్లాడుతుంది తప్ప ఇంక ఎటువంటి దాంట్లోనూ ఇన్వాల్వ్ కావట్లేదు. సో తను ఓటింగ్ పరంగా చూస్తే మాత్రం తను అయితే బాటమ్ 2లో ఉంది. ఇక బాటమ్ 3లో అనూహ్యంగా రీతూ చౌదరి. జబర్దస్త్ ద్వారా ఫేమ్ అయ్యి యాంకర్గా తనేంటో ప్రూవ్ చేసుకుని ఆ షోస్ అన్నీ కూడా పాల్గొని చాలా షోస్లో ఇక్కడ వరకు వచ్చింది. బిగ్ బాస్ హౌస్ వరకు వచ్చింది రీతూ చౌదరి. తన గ్లామర్ కానీ ఏదైనా సరే ఫెచ్ అవుతుంది అనుకున్నాడేమో బిగ్ బాస్, మరి తను తీసుకొచ్చారు. సో మరి తనకి బిగ్ బాస్ ఏ విధంగా ఫెచ్ అవుతుందో ఇప్పుడు మనం చూడాలి. ఇప్పటివరకు ఓటింగ్ పరంగా చూస్తే మాత్రం బాటమ్ 3లో ఉంది. ఏమో ఏ క్షణానన్నా ఓట్లు పడకపోతే బాటమ్ 2 నుంచి 1 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతవరకు రానివాడు బిగ్ బాస్. సో చూద్దాం, ఎందుకంటే గ్లామర్ ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా తను కొనసాగించే అవకాశం అయితే ఉంటుంది. ఇక షష్ఠీ వర్మ, ఫ్లోరా షైనీ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనే సూచనలు తెలుస్తున్నాయి. మరి రీతూ చౌదరి సేఫ్ జోన్లోకి వెళ్ళి వీళ్ళిద్దరూ ఎవరో ఒకరు ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ రేపు అంటే ఆదివారం నాడు ఎలిమినేషన్ వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. మరి ఇక ఈ 5 రోజులు జరిగిందంతా చూసుకుంటే మాత్రం మరి ఈరోజు సాయంత్రం మరి నాగార్జున వచ్చి ఎవరికి గడ్డి పెడతాడో, ఎవరిని అప్రిషియేట్ చేస్తాడో చూద్దాం. అలాగే మనీష్, హరీష్, కామనర్స్ ఉన్నారు కదా, వీళ్ళలో కూడా చాలా ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. ఆ ఇష్యూస్ను అలాగే కెప్టెన్సీ టాస్క్ జరిగేటప్పుడు ఎమాన్యుయల్ చేసింది కరెక్టా లేదా మనీష్ చేసింది కరెక్టా, ఈ విషయం మీద కూడా నాగార్జున మాట్లాడే ఛాన్స్ ఉండొచ్చని అనుకుంటున్నాం. మరి మనీష్కి సపోర్ట్ చేస్తారా నాగార్జున, లేదంటే ఎమాన్యుయల్కి సపోర్ట్ చేస్తారా అనేది మాత్రం చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అందరూ క్లియర్గా చూశారు. అంతకుముందు వాళ్ళకి వార్న్ చేయడం, తనకి వార్న్ చేయకపోవడం క్లియర్గా కనిపించింది. తను మాత్రం నేను ఒకవైపున లేను, ఇద్దరితో సమానంగానే చూస్తున్నానన్న మాటలు మాత్రం మనీష్ అనడం జరిగింది. ఎలిమినేషన్ తనే చేశాడు పర్టికులర్గా తన్ని. సో ఇది గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంది గొడవ. సో దీని మీద నాగార్జున ఏం మాట్లాడతాడో చూద్దాం. ఇక రేపటి జరిగిపోయే ఎలిమినేషన్ ఎవరు అవుతారనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.